Sir, good morning, sir. Good morning, all of you. Good morning. Good morning, sir. Nagprasad, sir. Good morning. వెల్కమ్ సార్, వెల్కమ్. నాగప్రసాద్ సార్ మాట్లాడండి. ఏం లేదు సార్, గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఆన్లైన్ చేశాను. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. అశ్వత్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. అశ్వత్ నారాయణ సార్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం సార్. సార్ అన్ని చెక్ చేసుకున్నారు సార్, వ్యాలెట్స్ అన్ని మరి? అవును సార్, చెక్ చేసుకుంటాను. ఈవిడ బై అనేది వస్తుంది కదా సార్, మన వ్యాలెట్ ఓపెన్ చేస్తే చేయండి సార్. స్క్రీన్ షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ వస్తున్నారు కాబట్టి టైం ఓకే అవుతుంది సార్, అవుతుంది. ఇగో సార్ ఇట్లా వస్తుంది. ఏంటి సార్, ఇప్పుడు వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ అనేది అప్డేట్ అయింది సార్, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ న్యూ ఆప్షన్స్. ఓకే, ఇందులో సెండ్ పైన మనకి ఏమి వచ్చినాయంటే సెండ్, రిసీవ్, బై, సేల్. అంటే ఏమైనా బై చేయాలనుకుంటే బై అనే ఆప్షన్ నొక్కుతా కనుక అందులో ఆప్షన్ లోకి వెళ్తే, సేల్ చేయాలనుకుంటే సేల్ ఆప్షన్, అలాగనమాట. ఓకే సార్, ఇదంతా ట్రస్ట్ వ్యాలెట్ మనకి అప్డేట్ అయింది అనమాట. ఓకే సార్. ఇవి దీంట్లో ఇవి ఉండొచ్చు కదా సార్, గేట్ అయిపోయింది. అవి ఇవి కనబడి లాయలిటీ ఉంది కదా, లాయల్టీ ఆవిడ యాడ్ కనబడిస్తాయి కూడా. అవి అయిపోయింది ఫుల్ 8 డేట్లు అయిపోయింది. అవి చూద్దాం సార్, ఓపెన్ చేయండి. అవి యాడ్ కనబడిస్తాయి. సీడ్ ఫండ్ ఇది టోకెన్ ఫార్మింగ్ డాటా ఓపెన్ చేయండి అయితే. ఓకే సార్. అంటే మీకు అక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో చూద్దాం. పెండింగ్ లేకపోతే కనుక ఇవ్వండి సార్, ఇట్లా వస్తుంది. సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్. రీలోడ్ చేయండి, నో ప్రాబ్లం. రీలోడ్ చేయండి. వెనక్కి వచ్చేయాలా? రీలోడ్ చేయండి. కింద రీలోడ్ అని ఉంది చూసారా, లవ్ సింబల్ పక్కన, అది అలా వస్తుందా? సార్. అయితే స్టేకింగ్ లోకి వెళ్ళి స్టేకింగ్ నుంచి వెళ్దాం. ఓపెన్ చేయండి, ఏరో మార్క్ నొక్కండి, టోకెన్ స్టేకింగ్ టచ్ చేసి అందులో నుంచి వెళ్దాం. ఓకే సార్. టోకెన్ స్టేకింగ్ పక్కన ఉండే కదా, ఇంకా అనండి. ఇది చూడండి, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ. ఓకే సార్. పైన అదే టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. ప్రొసీడ్ అయినవి. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేయండి.
అది ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అవును సార్, అవును సార్, లాయలిటీ ఆ, కనబడిస్తా ఉండలే. అవును సార్, కంప్లీట్ అయిపోయింది, మీది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పైన మీకు 35 ఉన్నాయి అంతే. ఓకేనా? అవును సార్. అవి ఇంకా మీ ఇవిడ అవి యాడ్ కనబడిస్తాయి మనకి. ఏంటి సార్? ఇవిడ అయిపోయిండావు కదా, అవి యాడ్ కనబడిస్తాయి మనకి. అయిపోయినాయి సార్. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు 100 చేసింటారు కదా, 105 ఆ, అవన్నీ కూడా వ్యాలిడ్ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే రివర్డ్ స్టేటస్, ఇది ఫార్మింగ్ స్టేటస్ టచ్ చేయండి. ఫార్మింగ్ స్టేషన్. ఓకే సార్. ఇదిగోండి సార్. ఓకే సార్. పక్కన మనకి వ్యాలిడ్ ఫార్మింగ్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి సార్. చూసారా సార్? ఇవన్నీ అయ్యాయి సార్. మీకు అక్కడ వచ్చినవన్నీ మీరు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఉమ్, ఓకేనా? ఓకే సార్. ఇవి రెండు లెక్క ఆ, వేసుకోవాలి మేము. అవును సార్, అవును సార్. 3700, 1020. అవును సార్. 1020 అంటే అవి మీకు రిలీజ్ అయిపోయినాయి సార్ అవి. ఓకేనా? ఆ, 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 ఈ 3700 నుంచి 1020 వచ్చేసినంటే ఇంక మీకు 2680 ఉన్నట్టు అక్కడ. సరే సార్. అవి యాడ్ చూసుకునేది ఈడే కనిపించేది ఇంతేనా? అవును సార్, అవును సార్. రివార్డ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. పైకనండి కొద్దిగా. సార్. ఓకే సార్. రివార్డ్ స్టేటస్ అన్ని టచ్ చేయండి. కింద ఓకే రివార్డ్ సార్. స్టేటస్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. ఓకే. ఇక్కడ రీడీమ్ రివార్డ్ అని ఉంది చూసారు, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి. ఎస్ సార్, ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? వ్యాలెట్ రివార్డు ఎంత ఉంది ఇప్పుడు? 476 ఉంది సార్. ఓకేనా? అంతకుముందు ఎవరు మనకి సార్? ఫార్మింగ్ లో మనకి యాడ్ అయిపోయినాయి కాబట్టి మొత్తం మీకు 1020లో మిగతా ఫార్మింగ్ లో యూజ్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకు వ్యాలెట్ రివార్డ్ లో 476 అని ఉన్నాయి, యుఎస్టిడి అయ్యి. ఓకేనా? డాలర్స్ అయ్యి. అవును సార్. అవును సార్. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మీకు కనిపిస్తాయి. మనకి ఏదైనా ఆప్షన్ ఇచ్చారంటే ఇక్కడ నుంచి మనం వాడుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. సరే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎన్ని పేర్లు సార్? ఆనంద్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది సార్. మన రాజేష్ సారు, మన మన గ్రూపులో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మీ పేరు గుర్తుంటలేదు సార్. నేను అందరిని ఆజ్ చేస్తాను, మిమ్మల్ని ఆజ్ చేస్తలే అంటే నాకు ఇప్పుడు మా మిసేజ్ సార్ నాకు మా మిసేజ్ అడిగి మళ్ళీ నేను మీ పేరు గుర్తు చేసుకున్న అడుగుతాను సార్. నాకు ఎన్నోసార్లు నేను మిమ్మల్ని పేరు తీసి నేను అడుగుదామా అంటే నాకు గుర్తు రాదు సార్, ఏమనుకోకూరు సార్. సార్ మీరు మస్తు మాకు ఎంత ధైర్యం ఇస్తారంటే మస్తు ఘోరంగా ధైర్యం ఇస్తారు సార్. ఎందుకంటే మనకు కొంచెం మన గ్రూపులో ఉన్న సభ్యులు కొంచెం నర్వస్ అయినా కానీ ధైర్యం ఇస్తారు సార్. మీది గ్రేట్ సార్. మీరు మనకు సిస్టమ్ ఏంటంటే మనకు డెవలప్ చేస్తుంది, కొంచెం స్లో నడుతుంది. నడిచినప్పుడు మన వాళ్ళు అందరు నర్వస్ అవుతారు. అప్పుడు మీరు ఆ నర్వస్ అయ్యేటప్పుడు మీరు ధైర్యం ఇస్తారంటే మాకు అదే గొప్పతనం సార్. మాకు గ్రేట్ సార్. టానిక్ ఇస్తారు సార్, మంచి టానిక్ ఇస్తారు. సిఎస్కే సార్ బూస్టింగ్ సార్, బూస్టింగ్ అనమాట. అందరికి బూస్టింగ్ ఇస్తారు లేదు సార్.
సార్ సార్ చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. అయితే నేను ఇంతమంది నేను అందరు గురువులను ఆద్యతన్నా మీ మీ పేరు నాకు గుర్తు రాక నేను మిమ్మల్ని అడగలేకపోతాను సార్. నాకు పేరు అసలు అదే అది పేరు రాక నేను మిమ్మల్ని ఆద్యతలేను సార్. మీరు ఏమనుకోకరు సార్. మీరు ఇంత గురువు ఇంత చెప్తారంటే మాకు గ్రేట్ సార్. సార్ ధన్యవాదాలు సార్. ఆనంద్ సార్ మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ తెలుసు. అది మిమ్మల్ని చూసి చాలా మంది సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు. మీరు ఒక రకంగా మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. ఈవెన్ నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు. అయితే నాకు కొంచెం చదువు అయితే మీరు చదువు వచ్చిన వాళ్ళు ఏంటంటే పేర్లు చూసి మీరు అందరి పేర్లు చదువుతారు. నేను నోటికి పెట్టుకొని చదవాలి సార్. నేను అది చేయాలి. అది అప్పుడు నాకు నేను మాట్లాడేటప్పుడు గుర్తుకత్తలేవు పేర్లు. నేను ఎన్నోసార్లు మన రిచ్ భారతులు కానీ మన కోవిడ్ మీటింగ్ కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఆ పేరు చేద్దామంటే నాకు గుర్తు రాదు సార్. నేను ఇప్పుడు మళ్ళీ మా మిషన్ దగ్గర పోయి మళ్ళీ ఆ సార్ పేరు అనే వాళ్ళు చెప్పిన వాళ్ళే మళ్ళీ టక్కన వచ్చి మిమ్మల్ని మీ పేరు గుర్తు చేసిన సార్. ఏమనుకోకరు సార్. సార్ అందరు ధన్యవాదాలు సార్. మన గ్రూపులో ఉన్న సభ్యులందరికీ మనం ఏం నర్వస్ కావద్దు సార్. కొంచెం లేట్ అయినా మంచిదే కానీ లేటెస్ట్ గా వస్తుంది సార్ మాకు మన పీవీసీ మేటా సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. వెంకటేష్ సార్ సార్ ఉన్నారా సార్? సార్ ఉన్నాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ కోవిడ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఇందాక ఆనంద్ సార్ గురించి చెప్పాలంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బిజినెస్ పైన చాలా కాన్ఫిడెంట్ గా బిజినెస్ బిల్డప్ చేసుకుంటున్నారు సార్ చెప్తారు. నాకు ఏం తెలియదు లీడర్స్ మీటింగ్ లో ఉన్న విషయాల గురించి ఆయన ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుని చేసుకుంటున్నారు. సతీష్ సార్ నాకు ఒకసారి మీరు కాల్ చేశారు. నేను ఆ రోజు ఆడిటింగ్ క్లోజింగ్ సార్. క్లోజింగ్ లో మీరు క్లోజింగ్ బిజీ ఫుల్ డేస్ అక్కడ ఆ రోజు 1 వీక్ అంతా బిజీ ఉన్నాను. మీకు మీ ఫోన్ నేను ఆన్సర్ మెసేజ్ పెట్టాను, మీకు బిజీగా ఉన్నామని చెప్పి కాల్ చేశాను. తర్వాత కాల్ చేయలేదు. సారీ సార్, నేను మర్చిపోయాను ఆ విషయం, మీకు మాట్లాడాలనే విషయం. అదే ఎనీవే ఈరోజు మొన్న రాజేష్ సార్ ఒక వీడియో ప్లే చేశారు చూడండి. యాక్చువల్గా ఆ రోజు నేను ఒక 2 minutes మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు ఒక పీవీసీ మెటా బిజినెస్ లో ఒక మెసేజ్ ఒకటి ఇంతకుముందు ఫార్వర్డ్ అయిన విషయం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది ఏం లేదు. ఉన్నటువంటి కమ్యూనిటీ 2 లక్షల మంది కమ్యూనిటీలో ఎవరో వన్ ఆఫ్ ద పర్సన్, ఒక లీడర్, అతను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ని ఆయన మెసేజ్ ద్వారా చెప్పడం, సిస్టమ్ ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరి ఫ్రస్ట్రేషన్ వల్ల బిజినెస్ ఏ రకంగానూ డిస్టర్బ్ అవుతుంది సార్. ఎవరు కానీ మీ కాన్ఫిడెన్స్ ని లూజ్ చేసుకోవద్దండి, కాన్ఫిడెన్స్ ని వదలొద్దండి. ఏ ఒక్కరి కోసం ఇద్దరి కోసం కాదు ఈ బిజినెస్. ఇది అందరి కోసం బిల్డ్ చేస్తున్నటువంటి బిజినెస్, అందరి కోసం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇది పీవీసీ ప్రాజెక్ట్. సేమ్ సిచ్యువేషన్స్ చాలా కైండ్స్ వచ్చాయి సార్. మీరు ఇవన్నీ కూడా ఆలోచించాలి. సేమ్ ఇప్పుడు పీవీసీ మెటా అనుభవిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ చాలా కాయిన్స్ గతంలో చాలా కాయిన్స్ అయిపోయింది. నీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది క్లోజింగ్, ఇది ఫ్రాడ్. ఈ సిస్టమ్, ఈ కాయిన్ అనేది ఫ్రాడ్, వీడు దోచుకోపోయేదానికి వచ్చాడు అన్నటువంటి కాయిన్స్ ఈ రోజు ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఫేస్ చేసింది సేమ్ సిచ్యువేషన్. ఇది ఒక ఫ్రాడ్ అనేది, ఇది దగా మోసం అని బిట్ కాయిన్ కూడా గతంలో పబ్లిక్ అంతా కూడా అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటి? అలాగే ఎలాంటి సిచ్యువేషన్ లో నుంచి పీక్ లెవెల్కి వెళ్ళినటువంటి కాయిన్స్, పీక్ లెవెల్కి వెళ్ళినటువంటి దాఖలాలు మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని వదలద్దు. పీవీసీ మెటా ఒక అల్టిమేట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఉన్నటువంటి ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకునే దానిపైన ఉంటుంది.
మన మీద మనకు నమ్మకం కోల్పోతే మనం చేసే పని పైన, నీ మీద నీకే నమ్మకం లేకపోతే, నువ్వు చేసే పనిపై నమ్మకం లేకపోతే అది ముందుకు సాగదు సార్. నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పైన నడుస్తుంది. నమ్మకమే జీవితం, నమ్మకమే లైఫ్, ప్రపంచమే నమ్మకమే. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇప్పుడు ఆ ఏనుగు గురించి ఒకసారి మాట్లాడితే, సర్కస్ లో మావాడు ఆ ఏనుగును చిన్నప్పుడే తన వశంలోకి తీసుకోవాలనేసి, తన అధీనంలోకి తీసుకోవాలనేసి చైన్ తో కట్టేస్తాడు. అది అలా లాగి 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 అది ముందుకెళ్ళాలని ట్రై చేసి పోవడం కుదరదు. చైన్ తో కట్టేస్తుంటారు కాబట్టి ఇంక మనం ఇంతే, మనం ఇంతే. ఎక్కడ ఏం చేసినా మనం ఈ దీని దాటి మనం వెళ్ళలేం. మన బతికింతే, మనం ఇంకేం చేయలేం. మనం వాళ్ళు వేసిన మేత పెట్టి వేసినటువంటి దాన్ని తిని మనం ఇక్కడ బతకాల్సిందే అని చాలాసార్లు అది గింజుకొని ఉంటుంది. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ గొలుసును తెంచుకొని బయటికి వెళ్ళిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ గొలుసు తెంపుకోవడానికి దానికి వల్ల కాక, చేత కాక, బలం సరిపోక అది అలాగే నమ్మేస్తుంది ఇంక మనం ఇంతే అనేసి. ఆ తర్వాత అంత బలమైన గొలుసును తీసేసి చిన్నపాటి తాడుతో కట్టేసినా కూడా అది నమ్మేసింది. ఇంకా నేను ఇంతే, ఇంకా నేనేం చేయలేను, నేను ఇక్కడే ఉండాల్సిందే అనేసి నమ్మేసి సైలెంట్ అయిపోయింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను ఇంతే, నేనేం చేయలేను, పారిపోయేదానికి ప్రయత్నం చేయాల. ఎందుకంటే అది తన చిన్నప్పటి నుంచి తన పెరిగినటువంటి వాతావరణం, చిన్నప్పటి నుంచి తన యొక్క ఆలోచనలు అంతా కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళలేను, వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు, వెళ్ళలేను అని నిశ్చయించుకొని అంత ఘోరమైన అగ్ని ప్రమాదంలో కూడా మలమల మాడిపోయాయి ఆ 2 ఏనుగులు. చూడండి, ఇది చాలా గొప్ప విషయం. రాజేష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈయన చాలా మంచి విషయం షేర్ చేశారు ఆ రోజు. ఈ రోజు మనం కూడా అంతే. కాకపోతే మనిషి అనేవాడికి ఆలోచించే శక్తినిచ్చాడు, ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనేటువంటి నేర్పరితనం ఉంది. చేస్తాను ఒక ఇంపార్టెంట్ కాల్. ఓకే సార్ కాల్ వచ్చింది. వస్తారు సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. బాగా బిజీగా ఉన్నారు. ఎలా ఉన్నారు ఏంటి? అవునా సార్, ఫైన్ సార్. మీ వీడియోస్ మిస్ అవుతున్నాం సార్. మీరు ఎప్పటికప్పుడు వీడియోస్ అన్ని పెడతా ఉంటారు సార్. మంచి మంచి వీడియోస్ అన్ని ఎక్సలెంట్ గా మీరు అంతా గ్యాదర్ చేసి పెడతా ఉంటారు సార్. చాలా మంచిగా అనిపిస్తుంది. మాట్లాడుతున్నట్టున్నారు సార్, చంద్రశేఖర్ సార్. అవును సార్, కాల్ వచ్చింది. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. ఆ 2 జంతువులు చూడండి, నేను ఒక విషయం మాట్లాడతాను. మనము కష్టాలు ఉంటాయి సార్. కష్టాలు ఏ జీవికి లేదు చెప్పండి. బాగా ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాలు కూడా ఉంటాయి. కానీ జంతువులు అన్నవి కష్టాల నుంచి బయటపడేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అవి ఆ ప్రమాద పరిస్థితిని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటాయి. కానీ మనిషి అన్నవాడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేటువంటి ఆలోచనలు ఉంటాయి. తెలివి, జ్ఞానం భగవంతుడు మనిషి అనే వాడికి ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రాణకోటికి ఇప్పుడు ఒక పక్షి గుడ్డులు పెట్టిందంటే ఆ పక్షికి కూడా బాధలు ఉంటాయి. ఆ గుడ్లు ఎలా కాపాడుకోవాలి, ఏ పాము వచ్చి తినేస్తుందో ఏమో, లేకుంటే ఆ పిల్లలు అయిందంటే ఆ పిల్లల్ని ఇంకేదైనా వచ్చి ఇబ్బందికరంగా వచ్చి గడ్డ ఏమో తన్నుకుపోతుందేమో. ప్రతి జీవికి, మనిషికి అలాగే ప్రతి ప్రాణికి ఉంటది.
ఎంత పెద్ద అడవి రాజైన సింహానికి కూడా ఉంటుంది. సింహం తన పిల్లల్ని ఆ హైనాలు ఏమైనా ఎత్తుకుపోతాయేమో, పిల్లల్ని కాపాడుకునే దాంట్లో దాన్ని పెంచే పెద్ద చేసేటువంటి విషయంలో అడవి రాజు అయినటువంటి సింహం కూడా చాలా ఇబ్బందికరమైన ప్రమాదకరమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో కష్టము, ఇబ్బంది ఇవన్నీ కూడా ప్రాణం ఉన్న ప్రతి జీవకోటికి ఉంటుంది సార్. కానీ మనకు భగవంతుడు ఇచ్చిన తెలివి జ్ఞానంతో ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా మనం బయట రావచ్చు అనే విషయాన్ని మనం ఆలోచించి తీసుకొని మనం ఆ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఆ ఏనుగు విషయంలో ఆ చిన్న దారం ఏది కట్టారో అది ఒక నమ్మకం అనుకుంటారు. నమ్మకం అనే ఒక పేరు పెట్టుకుంటే మనం ఉదాహరణకి అది పూర్తిగా నమ్మేసింది, ఇంకా నేను బయట రాలేని అనిపిస్తుంది. ఇక్కడ మన బిజినెస్ లో కూడా బిగినింగ్ నుంచి మనము పీవీసీ మెటా బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి ఉత్తేజం వేరు, ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ వేరు. ఈ రోజు ఆ ఎక్సైట్మెంట్, ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు. ఇబ్బందికరమైన వాతావరణం ఉంది వాస్తవం. కానీ మనిషి ఇబ్బందికర వాతావరణంలో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి ఏ రకంగా బయటపడొచ్చినటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానం ఏంటి ఆ జ్ఞానం అంటే ఉన్నటువంటి బిజినెస్ వదిలేసి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోమని కాదు, చేస్తున్న పని వదిలేసి ఇంకో పనికి వెళ్ళిపోమని కాదు, పారిపోమని కాదు. చేస్తున్న పనిలోనే దాన్ని ఏ రకంగా దాన్ని మనం బలమైనటువంటి పనిగా మార్చుకోవచ్చు, బలమైనటువంటి బిజినెస్ గా మార్చుకోవచ్చు. దారులు ఉన్నాయా లేవా అసలు పీవీసీ మెటాలో? ఒకటి, ఆ దారులు ఉన్నాయి, నేను ఇది వాడుకోవాలా వాడుకోకూడదా అన్నది, నువ్వు వాడుకోవాలా అన్నది నమ్మకం ఉన్నప్పుడు వాడుకుంటావు. నేను వాడను, నాకు అవసరం లేదన్నప్పుడు, నీకు నమ్మకం లేనప్పుడు ఆ పని చేస్తావు. చేసిన పనిలో మొదట స్టార్ట్ చేసినప్పుడు ఏ రకంగా నువ్వు ఎంత ఉత్సాహంతో బిజినెస్ లోకి వచ్చావో అంతే ఉత్సాహంతో చివరి వరకు ఉండాలి. మ్యాజిక్ జరుగుతాయి సార్, మ్యాజిక్ జరుగుతాయి బిజినెస్ లో. మరీ క్రిప్టో కరెన్సీలో మ్యాజికే దానికి వేరే పర్యాయ పదం ఉండదు. వండర్స్ కెన్ హ్యాపెన్స్ ఇన్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీలో ఒక కాయిన్ ఈ రోజు మందుకోడిగా ఉంటే అదే మందుకోడితనం ఇలానే కొనసాగుతుందన్న పరిస్థితి ఉండదు క్రిప్టో కరెన్సీ. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మార్కెట్, ప్రాజెక్ట్ సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అనేక అంశాలు ఉంటాయి. అది మార్కెట్ అంటేనే చాలా ఉంటాయి, చాలా విషయాలు వస్తాయి. ఒక కాయిన్ని పడదోసేది కూడా మార్కెటే, ఒక కాయిన్ని అత్యున్నత స్థానంలో పెట్టేది కూడా మార్కెటే. దానికి తోడు ఆ ప్రాజెక్ట్ నడిపిస్తున్నటువంటి సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒక అగ్నికి ఆజ్యం పోసినట్లు అనిపిస్తుంది కదా, మార్కెట్ లో జరిగేటువంటి పరిస్థితులకు ఊతం ఇవ్వడం సిస్టమ్ యొక్క పని. చేంజెస్ తీసుకురావడం, ఆ మార్కెట్ ను ఉత్తేజపరిచే విధంగా, కమ్యూనిటీని ఉత్తేజపరిచే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా సిస్టమ్ ప్రవర్తించడం, స్టెప్స్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పటి వరకు జరుగుతాయంటే కాయిన్ అన్నది, టోకెన్ అన్నది ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఇవి అవసరం. ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత నీకు ఆ సిస్టమ్ అసలు ఏం పని చేయదు. సిస్టమ్ జస్ట్ వాచింగ్ చేస్తా ఉంటుంది అంతే. టోటల్ గా మీతో నడిపించేదంతా కూడా మార్కెట్ లో ఉన్నటువంటి బడా బాబులు, మనం అంటాం కదా వేల్స్, సెలబ్రిటీస్, ఇవి రాత్రికి రాత్రే ఒక కాయిన్ యొక్క స్వరూపాన్ని మార్చేస్తాయి పబ్లిక్. సో నేను ఎందుకు ఇవంతా చెప్తున్నానంటే సార్, ఏ రకంగానూ బెంబేలు పడి భయాందోళన గురి కావాల్సిన పరిస్థితి పీవీసీ మెటాలో ఉండకూడదు, ఉండద్దు అసలు.
ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి $100, $50, $150, $200 పోతుందా పోదా అని పక్కన పెట్టేసి వదిలేండి సార్, దాన్ని వదిలేసేయండి, పూర్తిగా వదిలేసేది చెప్తాను నేను. జస్ట్ ఒక 2 minutes వదిలేయండి. మెయిన్ పాయింట్, ఫస్ట్ పాయింట్, పీవీసీ మెటా ఇంకా డీసెంట్రలైజ్డ్ అవ్వలేదు, 100% అవ్వలేదు. సిస్టమ్ కంట్రోలింగ్ అంతా కూడా సిస్టమ్ చేతిలో ఉంది. పాయింట్ నెంబర్ 1. సిస్టమ్ అనుకుంటే, పాయింట్ నెంబర్ 1 లో భాగంగా సిస్టమ్ అనుకుంటే పీవీసీ మెటాని ఈ రోజు డాలర్స్ ని ఇంక్రీస్ చేయగలిగేటువంటి కేపబిలిటీ ఉంది, కానీ చేయలేదు. దర్ ఈస్ రీజన్. గద్దల్లా కాసుకున్నారు కొంతమంది కమ్యూనిటీలో. $1 అయితే గద్దల్లాగా ఉన్నటువంటి లిక్విడిటీని ఎగరేసుకుపోవడానికి కాసుకుని ఉన్నారు. $13, $14 వెళ్ళినటువంటి పీవీసీ మెటా $1, $2 వెళ్ళదని ఎందుకు అంత మీరు డేలా పడిపోతున్నారు? వెళ్ళదని ఎందుకు? ఇంకా అయిపోయింది, ఇంకా పైసల్లోనే ఉంది. పైసల్లోనే ఉంటా సార్, ఇంకా 6 నెలలు ఉండని ఉంటదేమో చెప్పలేము. కానీ మార్పు అన్నది, నేను చెప్పాను కదా, ఆ రెవల్యూషన్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది కమింగ్ డేస్ లో. ఆ యొక్క లక్షణాలు పీవీసీ మెటలో కనిపిస్తున్నాయి. డిపి పోర్షన్ నెక్స్ట్ వచ్చి 3rd year స్టార్ట్ అవుతుంది. పీవీసీ మెటా ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన విషయంలో ఫస్ట్ గా మనం తీసుకోవాల్సిన బర్నింగ్, ఇవన్నీ కూడా ప్లాన్ అయితే పీవీసీ మెటా ఎగ్జిక్యూట్ చేసుకొని రెడీగా పెట్టుంది. ఇంప్లిమెంటేషన్ జరగల. ఎప్పుడు చేయాలో సిస్టమ్ తెలుసు. ఉన్న పరంగా ఇంప్లిమెంటేషన్ జరిగితే సిస్టమ్ మనం ఏదైతే అనుకుంటున్నామో రేటు పరంగా కానీ, ఏదైతే మనం మన మనసులో ఏదైతే మనం భావిస్తున్నామో పీవీసీ మెటా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు, బయట అలా ఉన్నాయి, పీవీసీ మెటా అలా లేదు, మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఉన్న పరంగా ఇంప్లిమెంటేషన్ జరిగితే సిస్టమ్ ద్వారా చాలా అనర్థాలు దారితీరుస్తుంది. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పీవీసీ మెటాని పడిగాపులుగా వస్తున్నారు, ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటపడదామని. సో పీవీసీ మెటా సిస్టమ్ ఈ రోజు సెంట్రలైజ్ లో ఉంది కాబట్టి పీవీసీ మెటా సిస్టమ్ $1 రీచ్ చేసినా గానీ, ఇప్పుడు మీరు చూస్తే టోటల్ గా సిస్టమ్ ఏం చేసింది, పీవీసీ మెటాని వదిలింది. మార్కెట్ కు సంబంధించిన విధంగా వెళ్తుంది. మీరు గతంలో రాజేష్ సార్ కూడా చూపించారు. బిట్కాయిన్ యొక్క మార్కెట్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. సో మార్కెట్ అనుసారంగా నడవడానికి సిస్టమ్ ఇప్పుడు వదిలింది. సిస్టమ్ కంట్రోల్ తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది. సిస్టమ్ కంట్రోల్లో తీసుకుంటే గతంలో ఎలాగైతే అప్పుడు దానికి కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయి. గతంలో $13 వెళ్ళిందంటే వేరే రకాలు ఉన్నాయి. ఇప్పుడు స్వాప్ ఆప్షన్ లేదు. ఇప్పుడు స్వాప్ ఆప్షన్ ఉంది. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత పీవీసీ మెటా కొనొచ్చు, ఎంత పీవీసీ మెటా అమ్మొచ్చు. పీవీసీ మెటా ఒకటే ఆలోచిస్తుంది, పీవీసీ మెటా సిస్టమ్ ఒకటే ఆలోచిస్తుంది. ఏ ఒక్క లీడర్ కోసం నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నేను దానికి వేస్తా, నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటానంటే భయపడే ప్రసక్తే లేదు. ఇవన్నీ చాలా చూస్తుంటారు వాళ్ళు. భయపడే ప్రసక్తి లేదు. ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి సిస్టమ్ కి. ఆ ఛాలెంజెస్ అంతా భయపడిపోతే ప్రాజెక్ట్ రన్ కాదు సార్. ఏ ఒక్కరో ఇద్దరు బెదిరిస్తే ఆ బెదిరింపులకు భయపడిపోయి ప్రాజెక్ట్ ని నేను అలాగ తిప్పేస్తా, ఇలా తిప్పేస్తా, ఆ ఒక్కరి కోసం సిస్టమ్ తన యొక్క ఎజెండాని, తన యొక్క ఎయిమ్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేల మంది, లక్షల మంది యొక్క జీవితం సిస్టమ్ చేతిలో ఉంది. అన్ని తెలుసు సిస్టమ్ కి. ఎక్కడ పావర్టీ, భారతదేశం అంటేనే పావర్టీ ఉంది. పీవీసీ మెటా యొక్క ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళు అన్ని అనలైజ్ చేస్తారు సార్. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ నడిపించేటట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్ ఏంటి, ఎక్కడెక్కడ నుంచి ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు, ఒరిస్సా నుంచి లేకపోతే కర్ణాటక నుంచి ఎక్కడెక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అక్కడ భౌగోళిక వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్ అంతా కూడా వాళ్ళు రీడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా సిస్టమ్ అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత ఈజీగా జరగదు ప్రాజెక్ట్ నడపడం అంటే. ఒక క్రిప్టో కరెన్సీ అన్నది
వరల్డ్ వైడ్ చాలా ఒక ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. 26,000 పీవీ క్రిప్టో కరెన్సీలతో పోటీ పడి, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, పోటీ పడి నిలబడాలా, మార్కెట్లో నిలబడాలా. ఈ రోజు 5,000 6,000 చిల్లర ర్యాంకింగ్ లో ఉంది పీవీసీ మెటా. 4,000 కూడా వచ్చింది. సో టాప్ 10 లో, టాప్ 100 లో, టాప్ 10 లో ఇలా రావడానికి సిస్టమ్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నంలో భాగమే టెక్నాలజీని తీసుకుంటుంది. సిస్టమ్ తీసుకున్నటువంటి టెక్నాలజీ బేసిక్ క్రిప్టో కరెన్సీని ఒక టెక్నాలజీకి అనుసంధానంగా చేసుకొని తీసుకెళ్తే బాగుంటది. ఇది ఫ్యూచరిస్టిక్ కరెన్సీగా మార్చాలనే ఉద్దేశం సిస్టమ్ కి. కానీ మన ఆలోచనలు వేరు, సిస్టమ్ ఆలోచనలు వేరు. ఇది మీరు ఫాలో అవ్వాలా. మనం ఏమనుకుంటున్నాం అంటే పెట్టుబడులు పెట్టాము, అప్పుడు గతంలో లీడర్లు చెప్పిన విషయాలన్నీ కూడా, మీటింగ్స్ లో ఉన్న విషయాలన్నీ కూడా వచ్చేసింది, 13 అయింది, 14, 15, 16, 50 అట్లా వెళ్ళిపోతుంది, ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని చెప్పి చాలా మంది పీవీసీ మెటా ఇన్వెస్ట్మెంట్ చేశాం. కానీ సిస్టమ్ ఎప్పుడో పీవీసీ మెటా స్టార్ట్ కాకముందు నుంచి అది ఫ్యూచర్ కరెన్సీ అని వాళ్ళు చెప్పుకుంటూనే వస్తున్నారు. మీరు పీవీసీ మెటా లాంచ్ అయినప్పుడే వైట్ పేపర్ చూస్తే అక్కడ కూడా చాలా టెక్నికల్ అంశాలు, ఫ్యూచరిస్టిక్ కరెన్సీ గురించి, టెక్నాలజీ గురించి వాళ్ళు మాట్లాడున్నారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడినారు, మెటావర్స్ గురించి మాట్లాడినారు. మీరు వైట్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. అవన్నీ కూడా రోడ్ మ్యాప్, పీవీసీ మెటా రోడ్ మ్యాప్ ప్రకారం లేదంటున్నారు కొంతమంది. రోడ్ మ్యాప్ వేసినటువంటి పరిస్థితులు వేరు, ఆ రోజు ఆ టైం వేరు. తర్వాత పీవీసీ మెటా ఇంప్లిమెంటేషన్ లో కొన్ని చేంజెస్ చాలా జరిగాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు సార్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒకటే కాన్ఫిడెన్స్, ఒకటే ఏది టెక్నికల్ అంశాలు ఇంత డీప్ గా వెళ్ళి మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ అవసరం లేదు నన్ను అడిగితే. ఒకటే పని, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్, కాంపౌండింగ్. ఇవి చేస్తూ ఉండండి అంతే, చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏంది సార్ ఇట్లా అంటున్నారే, ఏంది మీరు అడగడిగా లీడర్స్ ఉంటారు కొంతమంది. మీరు చెప్పేది బాగానే ఉంది సార్, కంఫర్ట్ సిస్టమ్ చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని. మీరు కమింగ్ ఇయర్స్ లో పీవీసీ మెటల్లో వచ్చేటువంటి విప్లవాత్మక మార్పులు కానీ చూస్తే, నేను వైట్ పేపర్లోనే ఉన్నాయి, నేను కొత్తగా నేను దీనికి ఏం యాడ్ చేసి చెప్పట్లా. వైట్ పేపర్లో ఉన్న విషయాలు నేను చెప్పేది కూడా, నేను బయటకు వెళ్ళిపోని చెప్పట్లా, బియాండ్ పీవీసీ మెటా ఏం చెప్పట్లా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి విధంగా క్రిప్టో కరెన్సీ డెవలప్ చేసుకుంటూ, ప్రపంచం ఏదైతే కోరుకుంటుందో, ప్రపంచంలో ఉన్నటువంటి సిటిజన్షిప్ ఏదైతే కోరుకుంటుందో, దానికి అనుగుణంగా ఒక డిమాండ్, హైలీ డిమాండ్ క్రియేట్ చేసేటువంటి క్రిప్టో కరెన్సీగా పీవీసీ మెటాని తీసుకురాబోతున్నారు సార్. ఇది 100% వాస్తవం. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు, మీకు సందేహం పడవద్దు. ఒక మంచి మామూలుగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. వాటికి మించి ఒక డిమాండ్ ను క్రియేట్ చేసేటువంటి క్రిప్టో కరెన్సీగా పీవీసీ మెటా వస్తుంది. 100% వస్తుంది. 100కి 100, 200, 1000% పీవీసీ మెటా డిమాండబుల్ క్రిప్టో కరెన్సీగా మారకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు మీకు. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వదిలేసి నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క జర్నీని, పీవీసీ మెటా జర్నీని ఎందుకు నాశనం చేసుకుంటారు? ఎంతో జర్నీ చేయాల్సి ఉంది మనం. అసలు నువ్వు కల్లో కూడా అనుకో అటువంటి స్టెప్స్ తీసుకుంటే పీవీసీ మెటా. ఇవన్నీ జరగాలంటే సమయం పడుతుంది సార్. సమయం పడేంత వరకు మనం పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్ అన్నది టైం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనం పెట్టిన పెట్టుబడులు 100% పెరిగేటువంటి అవకాశమే ఉండదు. టైం కూడా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి. మీ డబ్బుతో పాటు మీరు సమయాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే పీవీసీ మెటలో మీకు గ్రోత్ కనబడదు. ఈ రోజు పీవీసీ మెటలో ఉన్నటువంటి పరిస్థితులు భయపడిపోయి ఇంకా అయిపోయింది అనేసి వేరే వేరే తరతర కాన్సెప్ట్లకు వెళ్ళిపోయి, వేరే వేరే ప్రాజెక్టులకు వెళ్ళిపోయి మీరు పీవీసీ మెటా నుంచి బయటకు వస్తే చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. తల నొప్పి అవుతుంది మీకు. నేను చెప్తున్నా, ఒక బెస్ట్ క్రిప్టో కరెన్సీని, టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటాను మీరు వదిలి వెళ్ళిపోతున్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎవరైతే అగైనెస్ట్ పీవీసీ మెటా అగైనెస్ట్ గా మారుతున్నారో వాళ్ళ
ప్రతి ఒక్కరు కూడా పీవీసీ మెటాని ఖచ్చితంగా స్వీకరించాల్సిందే తప్పదు. ఇది 100% జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కనుమరుగైపోయారు లీడర్లు, వాళ్ళందరూ కూడా, నేను మొన్న కూడా చెప్పాను, వాళ్ళందరూ కూడా లాక్స్ లో పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు పిల్లవైన్ లో గొప్ప గొప్ప మహా వీరులు ఉన్నారు. పిల్లవైన్ లో వాళ్ళ యొక్క టీంని గొప్పగా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి మహా లీడర్స్ అందరూ కూడా పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నారు. పేర్లు మనకు అవసరం లేదు. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, వాచ్ చేస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు తిప్పినంత మాత్రాన మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ 100 మంది ఉంటే 100 రకాల ఐడియాలు ఉంటాయి. ఏదో 20 మందో 10 మందో మాత్రం ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు తప్ప మిగతా 80% మంది 80 రకాలుగా ఆలోచనలు వస్తాయి. అది వాస్తవం, అది సహజంగా జరిగేటువంటి తంతు. అది మనిషి ఒక పనిలో ఒక పాజిటివ్ అంశాన్ని తీసుకునేటువంటి విధంగా నెగిటివ్ అంశాన్ని ఫాస్ట్ గా తీసుకుంటాడు. ఫస్ట్ స్ట్రైక్ అయిపోతుంది. ఎస్, ఆ లీడర్ చెప్పింది కరెక్ట్, ఆ లీడర్ రాసిన మెసేజ్ కరెక్టే, అవును కదా. దాంట్లో అసత్యం ఉన్నా సరే నీ మైండ్, మనిషి సాధారణంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం వెంటనే తప్పు, ఆ రాంగ్ అనే అంశాన్ని, నెగిటివ్ అనే అంశాన్ని వెంటనే నీ మైండ్ గ్రాప్ చేస్తుంది, నమ్మేస్తుంది. ఎస్, అవును కదా, అవును కదా, అవును కదా. రండి, ఆ ట్రాప్ నుంచి బయట రండి. పాజిటివ్ అన్నది చాలా కొద్ది మొత్తంలో ఉంటది. ఆ కొద్ది మొత్తమే విప్లవాన్ని సృష్టించగలదు. 10% పాజిటివ్ మైండ్ సెట్ అన్నది నీ 100% మైండ్ సెట్ ని మార్చగలిగేటువంటి కెపాసిటీ ఉంటది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆ 10% గురించి, 10% ఉన్న మైండ్ సెట్ నీకు ఏం చెప్తుంది? నీ అంతరాత్మకు తెలుసు. ఆ 10% పాజిటివ్నెస్ నీకు ఏం చెప్తుంది? దాని మీద మీ మైండ్ పెట్టండి, దాని మీద ఫోకస్ చేయండి. 10% చెప్తున్నటువంటి ఆ పాజిటివ్ థాట్ ఏది ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ బిజినెస్ అల్టిమేట్ గా ఉంటుంది. మీ పాజిటివ్ మైండ్ సెట్ మొత్తం, మీ నెగిటివ్ మైండ్ సెట్ మొత్తం బయట వచ్చేస్తారు మీరు. ఇవే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు. ఇవే, ఏ చిన్న అలజడి వచ్చినా కూడా దాన్ని పట్టుకొని అయ్యో అవునా అవునా అంత ఇట్లంట కదా, ఇట్లంట కదా, ఇట్లంట ఏం లేదు, అట్లంతా ఏం లేదు. చాలా ఫ్యూచరిస్టిక్ కరెన్సీ ఇది, ఫ్యాంటాస్టిక్ కరెన్సీ అవుతుంది పీవీసీ మెటా. వరల్డ్ వైడ్ క్రిప్టో కరెన్సీ హోల్డర్స్ అందరూ కూడా పీవీసీ మెటా వైపు చూస్తారు. ఎందుకంటే ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీవీసీ మెటా తీసుకురాబోతుంది. ఏ కరెన్సీ కూడా చేయనటువంటి పని పీవీసీ మెటా చేస్తుంది. ఇంతవరకు ఆ మెటావర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. మెటావర్స్ గురించి నేను చెప్పాను. నేను, నాకు టైం లేదు, చెప్తాను ఖచ్చితంగా. మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ అది, మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్, మైండ్ బ్లోయింగ్ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ఓరియంటెడ్ అవుతుంది పీవీసీ మెటాలో మెటావర్స్ అనేది. అన్నీ జరగాలి. ఏమనుకుంటున్నారు మీరు? చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా, నిలబడండి, దయచేసి నిలబడండి. నిలబడితే అద్భుతాలు చూస్తారు. నిలబడలేటువంటి వాళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి చాలా కోల్పోతారు. అప్పటికే ఈ మధ్యలో పీవీసీ మెటా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. డెవలప్ అయిన తర్వాత ఈ మధ్యలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి డెవలప్మెంట్ లో ఉన్నటువంటి గ్యాప్ మీకు చాలా పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుంది. బయటకు వెళ్ళిపోతే మీరు కవర్ కూడా చేయలేరు. మళ్ళా ఈ గ్యాప్ ని, ఈ నష్టాన్ని మీరు పూరించలేరు తర్వాత పీవీసీ మెటా డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు. సార్, ఇప్పుడు జరుగుతున్న విషయాలు నాకు తెలియవా? ఒక యాక్టివ్ పర్సన్ గా బిజినెస్ లో నాకు తెలుసా తెలీదా? అందరూ, నాకు కూడా బాగా తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఏం జరుగుతుంది, ఏ రకంగా మైండ్ సెట్ ఉన్నాయి, నేను మొన్న కూడా చెప్పాను. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నేను గమనించి చెప్పాను. మొన్న 10 విషయాలు 11 విషయాలు దాకా చెప్పాను. అటువంటి ఆలోచనలు నాకు వస్తాయి, కానీ నేను కేర్ కూడా చేయను అసలు. ఐ డోంట్ కేర్ దట్ కైండ్ ఆఫ్ మై థాట్స్ నా మైండ్ లో రానేయను. నా అజెండా ఒకటే, పీవీసీ మెటా డెఫినెట్లీ గా ఒక బ్రైట్ ఫ్యూచర్ కరెన్సీగా మారుతుంది, బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుంది అనేది నేను ఒక పాజిటివ్ వేలోనే ఉన్నాను. ఇవన్నీ ఈ చిన్న చిన్న సమస్యలు, ఏదో ఒక్కొక్క లీడర్ తీసుకునేటువంటి సృష్టించేటువంటి అలజడులంతా నన్ను ఏం చేయలేవు అసలు. అలాంటి కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉండాలి. ఎందుకు పెట్టుకొని ఉండాలంటే ఖచ్చితంగా పీవీసీ మెటా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది.
ఖచ్చితంగా వెళ్తారు. యూజ్ కేస్ వన్స్ యూజ్ కేస్ పబ్లిక్ లోకి వచ్చిందంటే పీవీసీ మెటా మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. పీవీసీ మెటా ఎంత బయింగ్ జరుగుతుందో. ఈ కామర్స్ కానీ పీవీసీ మెటా ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్ లో యూజ్ కేసు వచ్చినప్పుడు ఇవన్నీ రాత్రికి రేపు వచ్చేస్తా యూజ్ కేసు వచ్చేస్తుందా, తీసుకొని వచ్చేస్తుందా? రాదు, టైం పడుతుంది. మనం వేచి ఉండాలా, వెయిట్ చేయాలా. ఇవి మనకు అర్థం కావు సార్. సిస్టమ్ ఆలోచనలు మనకు అర్థం కావు. సిస్టమ్ తీసుకున్నటువంటి ఆలోచనలు మనకు అర్థం కావు. మనము జస్ట్ సిస్టమ్ ఫాలో అవుతే చాలు. సిస్టమ్ ఫాలో అవుతే చాలు. అంతకుమించి మనం చేయాల్సిన పని ఏం లేదు. చాలా ఇచ్చింది సార్, క్రైటీరియా ఇచ్చింది, రెఫరల్ చేసుకోమండి. ఎవరన్నా చేశామా? మహా 10% చేసి ఉంటారు అంతే 100% లో. చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది పీవీసీ మెటా. ఈ రోజు ఎర్లీబడి కూడా మంచి ఎర్లీబడి రివార్డ్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఎంతమంది చేసుకుంటున్నాం? చేసుకోవట్లా. సిస్టమ్ అయితే మంచి పాజిటివ్ వేలో వస్తుంది. కమ్యూనిటీకి ఒక మంచి విధంగా తీసుకెళ్లాలని కమ్యూనిటీ సపోర్టివ్ అయితే ఉంది. కానీ మనమే సిస్టమ్ సపోర్ట్ గా లేదని నా భావన. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మనం సపోర్ట్ గా లేదు పీవీసీ మెటాకి, సిస్టమ్ కి. అట్ ది సేమ్ వే పీవీసీ మెటా కూడా కమ్యూనిటీకి ఏ రకంగా ఆలోచనలు ఉన్నాయి, కమ్యూనిటీ ఏం కోరుకుంటుంది అని ఆలోచించి వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా తీసుకుంటే బాగుంటుందని నాకు ఉంది. నేను చెప్తున్నా ఓపెన్ గా. అది చేస్తుంది, జరుగుతుంది. వన్స్ ఇప్పుడు నేను మొన్న కూడా ఏదో సార్తో నేను మాట్లాడాను. నేను $1 అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సార్. బాగా గుర్తుపెట్టుకోండి. $1 అయ్యేంత వరకు చాలా కష్టాలు పడి మార్కెట్లో ఒడిదుడుకులు పడి $1 అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. వన్స్ $1 రీచ్ అయిందంటే ఆ తర్వాత $1.5 సెన్స్ లో పెరుగుతూ 1, 2, 3, 4, 5 వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మాక్సిమం చెప్పాలంటే $5 అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఓపిక పడదాం, ఓపికగా ఉందాం. ఇది నా మాటలు. థ్యాంక్ యూ సార్, నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కోటా వెంకటేష్ సార్, నేను సార్ మాట్లాడేసాను. సూపర్ సార్. తీసుకోండి. సూపర్ సార్ నిజంగా ఎక్సలెంట్ గా. అంటే పేషెన్సీ గురించి ఎంతలాగా వెయిట్ చేయాలన్నది మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. వండర్ఫుల్ సార్. ఎన్ని విషయాలు చెప్తా ఉన్నారు సార్ మీరు. నిజంగా మన పీవీసీ మెటా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ యాక్టివ్గా ఉండడానికి ప్లస్ జ్ఞానోదయం కావడానికి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మన వెబ్సైట్ని ఓపెన్ చేయలేక దాన్ని అనుమాన స్థితిలో ఉంచి ఆ విధంగా చూస్తూ ఉన్నారు కానీ దాన్ని ఓపెన్ చేయట్లేదు, అలాంటి వాళ్ళకు కూడా సార్ నిజంగా మీరు మీ మాటలు అనేది అద్భుతం సార్, ఒక వండర్. మా పీవీసీ మెటా ఫ్యామిలీకి, మన పీవీసీ మెటా ఫ్యామిలీకి మీరు దొరకడం మా అదృష్టం సార్. సార్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. శంకర్ నిజంగా సార్ చంద్రశేఖర్ సార్ అయితే మనకైతే వండర్ఫుల్ సార్. మనకు ఎన్నో రకాలుగా చాలా మనం పడుకున్నళ్ళం కూడా సార్ వస్తున్నారంటే లేచి వినడానికి చేస్తూ ఉంటారు సార్ చాలా మంది. అందులో ఎగ్జాంపుల్ నాకు నిద్ర వస్తున్నా గానీ సార్ వచ్చారంటే టక్కన లేచి కూర్చుండి వింటా. సార్ చెప్పేది ఖచ్చితంగా వింటాను నేను. ఎందుకంటే ఆ లోపట పీవీసీ మెటా వెబ్సైట్ లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు సార్ చెప్పిన మాటలలో చూస్తే అద్భుతం సార్. అది మన వండర్. ఇప్పుడు మన ఫ్యామిలీ కానీ మన పీవీసీ మెటా ఫ్యామిలీకి ఒక దాని ఏమంటారు అంటే ఒక ధైర్యం, ముందుకు వెళ్ళడానికి మనము చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాయని చాలా చక్కగా సార్ చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ. మీరు ఏదైనా సరే ప్రతిదానికి ఏదైనా రెస్పాన్స్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. ఎక్సలెంట్. మన చంద్రశేఖర్ సార్ అయితే మొత్తం
ఏదైనా సరే సిస్టంలో జరిగే అప్డేట్స్ అయినా సరే ఏదైనా సరే మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అంటే చాలా మంది కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉంటున్నారు కాబట్టి పేషెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సూపర్ సార్, సూపర్ నిజంగా. సార్ ఏదైనా కంటిన్యూ ఏదైనా చెప్తా ఉంటారు. చాలా మంది అంటే మీరు అన్నట్టుగానే సార్, ఒకవేళ ఎవరైనా పడుకున్న పర్సన్స్ కూడా సార్ వస్తున్నారంటే కనుక లేచి కూర్చుంటారు. నిజంగా సార్ అలా ఉంటది. నిజంగా ప్రెజెంటేషన్ అనేది సార్ ప్రెజెంటేషన్ అలా ఉంటది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. జమల్ రెడ్డి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. జమల్ రెడ్డి సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. నిజంగా చంద్రశేఖర్ సార్ మాట్లాడుతుంటే నిద్రపోయే వాళ్ళు లేయాల్సిందే, అందులో నేను ఒకరిని. ఇందాక మన శంకర్ సార్ కూడా చెప్పాడు అనమాట. ఆయన చెప్పే మాటలు కూడా వింటుంటే ఇంకెంతసేపైనా వినాల్సి వస్తుంది. అధైర్యపడిన వ్యక్తికి కూడా ఒక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాడు అన్నమాట. మనం నిజంగా ఎందుకంటే కొంతవరకు నిస్సహాయంలోనే ఉన్నాం, ఇంకా పెరగలేదే, ఇంకా ఇది కాలేదు, ఇంకా రాలేదే అనేది ఉన్నాం అన్నమాట. రోజు ఆ ఆలోచనలో ఉన్నాం. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి బూస్ట్. ఏ వాక్యం చెప్పినా కూడా సార్ చాలా గంభీరంగా అన్నమాట. సైనికులు యుద్ధానికి పోయినప్పుడు మెత్తపడతారు. మెత్తపడినప్పుడు ఆ సైనికులకు ధైర్య సాహసాలు చూడాలంటే ఎవరు చెప్పారు సార్? ఒక సేనాధిపతి లేదా మహారాజు యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు ధైర్య సాహసాన్ని ఏ రకంగా నూరి పూసి వారికి పౌరుషాన్ని ఇస్తారో అలాగే మన సారు కూడా ఈ విషయాల్లో నిజంగా లోతుగా పోవాల్సినంత అవసరం ఏం లేదు. సార్ చెప్పినట్లు స్పీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఈ కొంచెం మెటాలు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు కొంచెం భద్రత పరచుకోవడం, ఈ మూడిటికి కూడా మనం ఇదైతే దాని పని అది చేస్తుంది, మన పని మనం చేస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో నేను అలాగే సార్ అనుకుంటున్నాను, పండుకుంటున్నాను. ఇదేమో ఓపెన్ చేసుకుంటాను, ఎవరు మాట్లాడుతున్నారో వింటున్నాను. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు మన గురువులు మాట్లాడుతున్నారు, వింటున్నాను. ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. నిజంగా ఇప్పుడు కూడా కాస్త నిద్రలోకి వెళ్ళిపోయినట్లే ఉన్నాను అన్నమాట. సారు ఎప్పుడైతే ఆ వాక్యాలు చెప్తున్నాడో దాన్ని విన్నాను, లేచాను. సార్కు ఒకసారి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను నిద్ర నుండి లేచాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ జమల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ చూసారా చంద్రశేఖర్ సార్ మాట్లాడిన తర్వాత అంటే పడుకున్న వాళ్ళు కూడా నిజంగా లేచి నిజంగా రెస్పాన్స్ అవుతున్నారంటే సార్ మాటలో ఉన్న గ్రిప్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా గంభీరంగా చెప్తాడు, ఉన్నది ఉన్నట్లు కొట్టేస్తాడు అనమాట. పెద్దటి వ్యక్తికి అయినా సరే తన మనసులో భావం ఏది కూడా దాచుకోకుండా చాలా క్లారిటీగా ఇస్తాడు. అందులో మన శంకర్ సార్ కూడా ఉండేది ఉన్నట్లు కూడా మొత్తం మీద ఆయన కూడా కుండ బద్దలు కొట్టినట్లే అంటుంది. ఏ మాట శంకర్ సార్ కూడా ఏదైనా కానీ అంటే ఏదైనా సరే పాజిటివ్ గా మాట్లాడే పర్సన్స్ లో శంకర్ సార్ కూడా ఫస్ట్ ప్లేస్ సార్. అవును సార్, అవును సార్. నేను ఎలాంటి వాళ్ళకైనా సరే పివిసి మెటా గురించి చెప్తారు, డైరెక్ట్ చెప్పేస్తారు అన్నమాట. అవును, అవును, అవును సార్. అలాంటి వాళ్ళు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మధ్య వాళ్ళ పేర్లు ఇంకా నేను ఉచ్చరించలేదు. చాలా ఖచ్చితంగా పడగలుగుతారు అన్నమాట. వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. అందరినీ పేర్లతో నేను సంబోధించలేదు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కుట్రా శ్రీనివాస్ వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, జమల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నిజంగా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. సూపర్ సార్, నిజంగా చంద్రశేఖర్ సార్ అయితే సూపర్ గా. నిజంగా సార్కి మెయిన్ ఏంటంటే సార్కి టైం ఉండట్లేదు సార్. చంద్రశేఖర్ సార్కి ఈ మధ్య కొద్దిగా వర్క్ పర్పస్ గా బాగా బిజీ అయ్యారు సార్ అయితే. కానీ సార్కి ఫ్రీ ఉన్న టైం కనీసం ఒక 5 minutes 10 minutes ఫ్రీ టైం అనేది దొరికినా సరే మనతో షేర్ చేసుకోవడం, మాట్లాడుతూ ఉంటారు సార్. నిజంగా ఇంత బిజీ టైంలో కూడా సార్ ఏదైనా సరే మన గురించి ఇంత టైం తీసుకుని మనకి ఏదైనా సరే షేర్ చేసుకోవడం చాలా ఎక్సలెంట్ నిజంగా. చంద్రశేఖర్ సార్ ఇప్పుడు మాట్లాడినా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే రండి. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా పెండింగ్ వర్క్ ఉన్నా చేయాలనుకుంటే రావచ్చు సార్, వెల్కమ్.
సార్ వెల్కమ్ సార్. ఇంకా ఏమైనా ఎర్లీ బర్డ్ కానీ ఒకవేళ రీస్టేకింగ్ కానీ ఏమైనా చెయ్యాలన్నా కానీ రావచ్చు, లైవ్ లో చేయొచ్చు. ఒకవేళ డిఎఫ్స్ అని కానీ అదేమన్నా మీకు డౌట్ ఉన్నా కానీ డిఎఫ్స్ వస్తుంది ఏంటి అని క్లారిటీ కావాలన్నా కానీ రావచ్చు సార్. మరి సార్ ఇక్కడ మన సతీష్ కుమార్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. వెంకటేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ కుమార్ సార్, చాలా రోజుల తర్వాత 2 రోజులు. వెల్కమ్. సార్ ఇది కాయిన్ డిసెంట్రలైజ్డ్ ఎప్పుడైతే సార్? మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా కొంతమంది లీడర్స్ డిసెంబర్ అన్నారు, మార్చ్ అన్నారు. మార్చ్ కూడా అయిపోయింది కదా సార్. అది సిస్టమ్ మనకి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు కదా సార్. సిస్టమ్ అనేది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇస్తుంది ఇంకా అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది సిస్టమ్ కి తెలుసు. మనం ఏంటంటే ఒకవేళ సిస్టమ్ ఇచ్చే అప్డేట్స్ బట్టి మన ఎనాలిసిస్ చెప్తున్నారు అంతే. అంటే డిసెంబర్ లో అవ్వచ్చు, మార్చ్ లో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి జూలై తర్వాత అవ్వచ్చు అని చెప్పేసి మనం గెస్సింగ్ అంతేగా. సిస్టమ్ అక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు. చూద్దాం సార్, మనం వెయిట్ చేద్దాం. ఎంత వెయిట్ చేస్తాం ఇంకా దానికి మించి ఒకవేళ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అవుతే ఎలా ఉంటది అన్నది కూడా మనకు తెలుసు కాబట్టి డీసెంట్రలైజ్ అయ్యేంత వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. ఇంకొకటి, ట్రంప్ వచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీలు అన్ని పెరుగుతాయి అన్నారు, కానీ ఎక్కడ పెరుగుతున్నాయి సార్? ఒక ట్రంప్ వచ్చినాక 10 days లో బీటీసీ ఒక బిట్ కాయిన్ ఒకటి 1 CR క్రాస్ అయింది. మిగిలిన అన్ని ఏం పెంత పెరగలేదు. మళ్ళీ ఇప్పుడు బిట్ కాయిన్ కూడా 60-70 లక్షలకు వచ్చింది. ట్రంప్ వచ్చినాక కాయిన్లన్నీ పెరుగుతాయన్నారు, కానీ కాయిన్ కూడా ఏం పెరుగుతలేదు సార్. అందులో పీవీసీ కూడా ఏం పెరుగుతలేదు ట్రంప్ వచ్చినాక. అదే ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు, కానీ అక్కడ అయితే ఏం జరగట్లేదు. చూద్దాం సార్. అది క్రిప్టో మార్కెటింగ్ అనేది ఇంకా ట్రేడింగ్ వలన ఇంకా అది జరగడం కొన్ని. కానీ చూసారా సతీష్ కుమార్ సార్ మీరు, అంటే ఇలాంటి మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా ట్రేడింగ్ చేసే పర్సన్స్ బాగా హై లెవెల్లో తీసుకుంటున్నారు. అదొకటి మీరు అబ్జర్వ్ చేశారు చేయలేదు మరి? ఎందుకంటే ఇలాంటి దాని మూలన కూడా బాగా ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నారు. అది మీరు అన్నట్టు కరెక్టే సార్. ట్రంప్ వచ్చిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ చేశారు, కానీ అంతా క్రిప్టోని ఒక రేంజ్ లో తీసుకెళ్తారని చూడాలి సార్. వెయిట్ చేయాలి మరి. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక 1 week 10 days అయితే మాత్రం బిట్ కాయిన్ మాత్రం ఎక్కడికో వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు నార్మల్, ఇప్పుడు మళ్ళీ 82, 83, 85 అలాగా నడుస్తుంది కదా. చూడాలి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. చూద్దాం సార్. అందరం కూడా మనందరం కూడా వెయిట్ చేసేది అదే సార్. డీసెంట్రలైజ్ ఎప్పుడు అవుద్ది, ఎక్స్చేంజ్ లో ఎప్పుడు లిస్ట్ అవుద్ది అని. మీ ఒక్కళ్ళ మాట కదా, మనందరి మాట కూడా. సిస్టమ్ ఏంటంటే పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకొని తొందరగా డీసెంట్రలైజ్ చేసి మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అవుతాయి. ట్రేడింగ్ మూలాన కూడా మనకి కాయిన్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ సతీష్ కుమార్ సార్. చాలా రోజుల తర్వాత మీరు వచ్చి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఇప్పుడైతే అందరికి కూడా డియాప్స్ అనేది ప్రాబ్లం అయితే ఆల్రెడీ క్లియర్ అయినట్టుంది. అందరికి కూడా చాలా మంది కూడా తెలిసినట్టుంది. డియాప్స్ అని వచ్చిన వాళ్ళందరూ సేఫ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇంకా ఒకవేళ ఏమన్నా ఎవరికైనా తెలియదు, మీరు కూడా వ్యాలెట్స్ అని ఓపెన్ చేసి చూసుకోండి సార్. వ్యాలెట్స్ అని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి. మనకి డిపిస్ కూడా అంతకుముందు మనం కన్వర్ట్ చేసిన అన్ని కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని తర్వాత సెకండ్ టైం మనకి ఛాన్స్ ఇచ్చారు చూసారా, అది మాత్రం May 20 కల్లా కంప్లీట్ అవుతాయి. అంటే సెకండ్ టైం ఎవరైతే చేశారో లాస్ట్ మనకి కంట్రోల్ పెండింగ్ ఇచ్చి స్టాప్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు కదా సార్, ఓన్లీ 22 hours మనకి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికి కూడా May 20కి కంప్లీట్ అయిపోతాయి డిపి వర్షన్ది. అప్పుడు మనకి ఏమన్నా మరి సిస్టమ్ May 20 కంటే మరి చూడాలి సార్. మే లాస్ట్ కల్లా కానీ లేకపోతే జూన్లో కానీ మనకి ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. అంటే డిపి వర్షన్ అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పుడు చూడాలి సార్. మనం ఇప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయాలి పేషెన్స్ తో. సార్ శంకర్ సార్. సార్ నమస్తే సార్.
సార్ నమస్తే నమస్తే సార్. మార్నింగ్ టైం రావడానికి కుదరట్లేదు సార్, అసలు చాలా రోజులు అయిపోయింది మీటింగ్ వచ్చి. నిజంగా మీది గ్రేట్ సార్. మీరు బయట దేశాలలో పని చేసుకుంటూ వంటలు చేసుకుంటూ తినుకుంటూ జాబ్ పోకుంటూ ఇంకా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే మీది గ్రేట్. నాదేమున్నా సార్ 24 hours ఇదే కాబట్టి పొద్దుగా లేచినా పడుకున్నా ఇదే పెరల్వైన్ కాబట్టి పీవీసీ మెట కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మీది గ్రేట్. మీరు బయట దేశాలలో పని చేసుకుంటూ కూడా మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే మీది గ్రేట్. అదేం కాదు సార్, మనం ఇంకా దీనికి డిపెండ్ అయ్యి ఉండిపోయాం సార్. అంటే ఒక రోజైనా సరే మన మీటింగ్ లో అంటూ రాకపోతే మనకి అసలు నిద్ర పడదు. కనీసం ఇది ఇప్పుడు ఒకవేళ నేను మొన్నటి వరకు మార్నింగ్ ఏమైంది సార్, నైట్ నాకు ఇది రావడానికి ఇబ్బంది అయ్యేది కాబట్టి మార్నింగ్ వచ్చేవాడిని. కనీసం ఏదో మీటింగ్ అనేది వినాల్సిందే కంపల్సరీ అనమాట దాని గురించి. సార్ శంకర్ సార్, మనకి ఇప్పుడు డేట్ 4th కి పెట్టిన ఇంకా రిలీజ్ కాలేదు కదా సార్ చాలా మందికి? అవును, 3వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్. అవును సార్, 3వ తారీఖు వరకు కంప్లీట్ అయినాయి. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ అవును సార్, అవును సార్, 2nd వీక్ కూడా వచ్చేస్తుంది కదా. ఓకే ఓకే, అవునవును. అదే చాలా మంది అడిగారు ఆల్రెడీ, అంటే అవును రాలేదని చెప్పేసి చెప్పాను. అదే సార్, అంటే మనకి ఎవరు విజయభాస్కర్ సార్ మనకి డేట్ తో సహా మెన్షన్ చేశారు. డేట్ 3 వరకు వచ్చినాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది డేట్ 4 అయితే రాలేదని చెప్పేసి. రిలీజ్ అయినాయి కానీ అది 3వ తారీఖు పెండింగ్ ఉన్నాయా లేకపోతే 4వ తారీఖు అనేది తెలియదు. అదే సార్, అదే అంటే ఒకవేళ స్టార్టింగ్ లో 3వ తారీఖు పెండింగ్ ఉన్నాయి కంప్లీట్ అయినాయా లేకపోతే 4వ తారీఖు అన్నా చూడాలి అంతే. అవునవును సార్, సూపర్ సార్, మీ వాయిస్ కూడా విని చాలా రోజులు అయిపోతుంది ఈ మధ్య. రోజు మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇక మీరు చెప్పింది ఇప్పుడు రాజేష్ గారు మీరు మాట్లాడేది అది మాకు అందని స్టేజ్ సార్. అది మేము తక్కువ అంటే ఓన్లీ ఆపరేషన్ గురించే మేము మాట్లాడుతూ ఉంటాం. మీరు ఇంకా క్రిప్టో కరెన్సీ డీప్ లో వెళ్తా ఉంటారు. ఆ డీప్ లో వెళ్ళేది మాకు అంత దూరం రాలేదు, ఇంకా నేర్చుకుంటున్నాం. అదంతా మనం నేర్చుకోవాల్సిందే. అది స్టార్టింగ్ లో కూడా ఏదైనా కానీ మనం జీరో నాలెడ్జ్ కదా సార్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే సార్ మన పెర్లవేన్ సార్. పెర్లవేనే మనకి అసలు నాకు క్రిప్టో అంటే ఏంటో తెలియదు సార్. అసలు క్రిప్టో అంటే అసలు తెలియదు నాకైతే. క్రిప్టో అంటే తెలియజేసింది పెర్లవేనే, పీవీసీ మెటాలో తీసుకొచ్చింది పెర్లవేనే. దాని తర్వాతే బిట్ కాయిన్ అంటే అంతకుముందు వినేవాడిని కానీ నేను ఎప్పుడు దాని గురించి సెర్చ్ చేయలే. కానీ మన పీవీసీ మెటా ఎప్పుడైతే వచ్చిందో క్రిప్టోలోకి ఎప్పుడైతే తీసుకొచ్చిందో దాని తర్వాతే సార్ పీవీసీ ఇది బిట్ కాయిన్ అని ఈథేరియం అని ఇవన్నీ కూడా మనం అప్పుడు తెలుసుకున్నది. దాని తర్వాత ఇంకా డీప్ గా అంటే మన రమేష్ సార్ ఏదైనా కానీ షేర్ చేస్తూ ఉంటారు కదా సార్. రమేష్ సార్ ఏదైనా సరే బాగా డెప్త్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఇంకా అప్పుడు తెలిసింది సార్, అప్పుడు అంటే క్రిప్టో గురించి మనకి చాలా తెలుసుకోవాలి, చాలా ఉందని చెప్పేసి ఇంకప్పుడు ఏదైనా సరే నేర్చుకోవడానికి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా రమేష్ సార్ని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్ నేర్చుకోవాలని. ఓకే సార్, మీరైతే కోట వెంకటేష్ గారు మీరైతే రాజేష్ సార్కి అయితే ఫుల్ సపోర్ట్ సార్. అదే విధంగా కంటిన్యూ చేయండి సార్. సార్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకండి మీరు. లేదు సార్, అందరికీ సార్, అసలు మన పెర్లవేన్ కుటుంబం అందరికీ కూడా ఫుల్ సపోర్ట్ సార్. అలాగేం లేదు కానీ కాదు పెర్లవేన్ ఫ్యామిలీ కానీ కాదు, రాజేష్ సార్ని కనిపెట్టుకుంటూ ఎప్పటికీ ఎమ్మడి ఉండండి అని చెప్తున్నా సార్. ఎప్పటికీ సార్ మూలనే ఏదైనా సరే ఈ రోజున నలుగురితో మాట్లాడే విధానం కానీ ఏదైనా కానీ నేర్చుకుంది. వెనకాల నిలబడి ఏదైనా సరే ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలని చెప్పేసి ఏదైనా సరే నేర్పించింది ఆ సారే సార్. మీకు తెలుసు ఆల్రెడీ శంకర్ సార్, మీరు ఫస్ట్ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ లో అసలు నేను నాకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినా నేను మాట్లాడాలంటే చాలా భయం వేసేది సార్. నాకు మాట్లాడేవాడిని కాదు నేను. మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు ఆల్రెడీ. మనకి జూమ్ లో కనెక్టింగ్ అయినప్పుడు గానీ మళ్ళీ ఇంకొకటి కూడా ఉండేది. దాంట్లో అయినప్పుడు సరే మీరు కంటిన్యూ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. అంటే వీళ్ళు కొంతమంది చంద్రశేఖర్ సార్ కూడా తెలుసు, కొంతమంది ఇంకా వేరే కొత్త పర్సన్స్ కి తెలియకపోవచ్చు. కానీ మీ అందరికైతే నేను తెలుసు సార్. ఎందుకంటే అప్పట్లో చాలా మటుకు ఇన్వైట్ చేసినా గానీ నవీన్ సార్, సురేష్ సార్ వీళ్ళందరూ ఇన్వైట్ చేసినా గానీ నాకు మాట్లాడాలంటే భయం వేసేది సార్. యాక్చువల్లీ నేను అంటే ఖాళీగా ఉన్నా కానీ అన్మ్యూట్ చేసుకోవాలి అంటే ఎలా మాట్లాడాలి ఏంటన్నది తెలియక చాలా రోజులు భయపడేవాడిని. దాని తర్వాత రాజేష్ సార్ ఏంటంటే లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరో ఏంటో కొత్త పర్సన్స్ అనుకుని అలా భయపడుతున్నావు, నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడు.
అంటే అంతే అంతే పీవీ అంటే పెర్లవేన్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇందులో ఉన్న మెంబర్స్ అందరినీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రీట్ చేయి. ఇందులో ఇక్కడ ఎవరు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు చేస్తున్నావు అని అనేవాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి సార్ చాలా ఫుల్ అంటే ఒక ఇది ఉంటది కదా సార్, ఏదైనా సరే ఒక గురువు కింద మనకి ఏదైనా సరే చెప్పడం జరిగింది. అలాగే సార్ గాని మీరు గాని ఏదైనా సరే అన్ని చెప్తా ఉంటారు, మంచి మాటలు అన్ని చెప్తా ఉంటారు, మంచిగానే ఫాలో అవుతా ఉంటున్నాం అంతే సార్. అయితే మేము ఎందుకు మీ మీ ద్వారా అంటే మీ విషయంలో మేము ఎందుకు సంబరపడుతున్నాం అంటే, మేము రాజేష్ సార్కి ఇప్పటి వరకు కూడా ఫుల్ టైమ్ గా సపోర్ట్ చేయలేకపోయినాం. అంటే సమయం టైం చేంజింగ్ కావచ్చు, సారు కువైట్ లో ఉండడం, మేము ఇండియాలో ఉండడం, ఆ విధంగా సపోర్ట్ చేయలేకపోయినాం. కానీ మీరు కువైట్ నుంచి వచ్చారు కాబట్టి సార్కు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు కాబట్టి అదే విధంగా కంటిన్యూ చేయండి సార్ అని చెప్తాను అట్లా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే ఆ అవకాశం దొరకడం నా అదృష్టం సార్. చెప్పాలంటే ఆ అవకాశం అనేది దొరకడం చాలా లక్కీ సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరున్నారు, మీరు ఆల్రెడీ కంటిన్యూ చేస్తా ఉంటారు మార్నింగ్ టైము. కంటిన్యూ చేసినప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఒక్కళ్ళే, నేను చూస్తా ఉండగా ఫస్ట్ మీరు ఒక్కళ్ళే కంప్లీట్ చేసేవాళ్ళు సార్ మీటింగ్ అనేది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరే కంప్లీట్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది సార్, మీకు సపోర్టెడ్ గా సుజాత మేడం వచ్చారు, సుజాత మేడం కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత రమేష్ సార్ వచ్చారు. అంటే వీళ్ళిద్దరు కూడా మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఒకవేళ మీరు రాకపోయినా, మీరు ఎక్కడికి బొంబాయికో ఎక్కడికి వెళ్ళారు గుర్తుందా సార్ మీరు? ఒక 1 month 10 days. అప్పుడు మొత్తం మీరు ఎగ్జాక్ట్లీ టైం టు టైం ఎలాగ స్టార్ట్ చేసేవాళ్ళు, ఆ 10-15 days కూడా రమేష్ సార్ కరెక్ట్ గా వచ్చి అలాగే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేసేవాళ్ళు సార్. ఎందుకంటే నేను కంటిన్యూ, అప్పుడు నేను నైట్ డ్యూటీ కాబట్టి నేను కంటిన్యూ వచ్చేవాడిని. అప్పుడు వచ్చేవాళ్ళు కూడా నాకు తెలుసు కంటిన్యూ ఒక్క రోజు కూడా మిస్ అయ్యేవాళ్ళు కదా సార్. దాని తర్వాత మీరు వచ్చేవాళ్ళు, కానీ మీరు కొద్దిగా మాట్లాడే సిచ్యువేషన్ లో లేక ఏంటో మరి మీరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ సార్ మాత్రం కంటిన్యూగా చూసుకునేవాళ్ళు, సుజాత మేడం హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు. బాగుంటుంది సార్. అంటే మన సపోర్టింగ్ అనేది, అంటే మనకి ఏదైనా విద్య నేర్పించిన గురువులకి మనం సపోర్ట్ గా ఉండడం అది ఒక లక్కీ సార్, లక్ అంతే. అంతే 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 సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా 8 నిమిషాలు ఉంది సార్. ఈ 8 నిమిషాలు కూడా మన రాజేష్ సార్ వచ్చి ఏమన్నా మరి కొద్దిగా 2 minutes మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా. సార్ రాజేష్ సార్ ఫ్రీగా ఉన్నారా, ఏమన్నా బిజీగా ఉన్నారా? ఎస్ ఎస్ చెప్పాలంటే బిజీ అయ్యాని. ఓకే, ఎనీవే ఆయన కూడా ఇప్పుడే జస్ట్ రూమ్ కి ఎంటర్ అయ్యాను. అందుకే రూమ్ కు డోర్ ఓపెన్ చేస్తున్నాను. డోర్ ఓపెన్ చేస్తూ ఇంకా మళ్ళీ ఏమంటుంది అది ఆన్ కూడా చేశాను. రాజేష్ సార్ నమస్తే. నమస్తే సార్, నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీ దయ వల్ల అందరం బాగున్నాం. అయ్యో అంత దేవుని దయ, అందరం బాగుండాలి. సో జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే అనుకోకుండా ఈ రోజు నేను కొద్దిగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే టైమింగ్ ఏమనుకున్నానంటే మీటింగ్ స్టార్ట్ చేసే వరకు రావచ్చు, లేకపోతే మధ్యాహ్నం రావచ్చు అనుకున్నాను. కానీ కాకపోతే అనుకోకుండా అక్కడ టైం అనేది చాలా వచ్చింది. సో అందుకే ఇప్పుడే జస్ట్ రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఎంటర్ స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ మన మీటింగ్ లో కూడా ఎంటర్ అయ్యాను అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విన్నాను లాస్ట్ ఫైనల్ ఏది 1 minute. యా, సో మన అందరం కూడా ఇందాక మరి వెంకటేష్ సార్ మాటలు కూడా విన్నాను. ఏది మనం అలా మాట్లాడకపోతే ఎట్లా అంటే, మనము మన వాళ్ళు అనుకున్నప్పుడే మనం పూర్తిగా ఓపెన్ అప్ అయ్యి మనం మాట్లాడగలుగుతాం సార్. ఎవరికైనా కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు నేను అదే ట్రీట్ చేస్తాను ఎవరికైనా సార్, ట్రీట్ చేస్తాను ఎవరికైనా ఎందుకంటే, సో మనము అనుకున్నప్పుడే మనం పూర్తిగా మాట్లాడగలుగుతాం ఏదైనా అట్లా, అంటే ఓపెన్ అప్ అవ్వగలుగుతాం. లేకపోతే కొద్దిగా కూడా లోపల అయ్యో ఎట్లనో అని ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ లోన మాటలు అనేది బయటకు రావు. అంటే మనం భయపడుతూ మాట్లాడితే ఏమవుతుందంటే పూర్తిగా మనం మాట్లాడలేకపోతాం. సో ఎప్పుడైనా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు సో మనం పూర్తిగా ఓపెన్ అప్ అయి మనం మాట్లాడాలి 100%. అట్లా అయినప్పుడు మనము ముందుకెళ్ళగలుగుతాము, జరుపు లేకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా అందరికి కూడా నేను అదే ట్రీట్ చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎన్ని రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఎవరికైనా కూడా అదే విధంగా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే రండి మాట్లాడి పర్లేదు, ఏముంది, ఇది మనదే. ఏమన్నా మన టెక్నికల్ అయ్యో ఒక్కోసారి నాకు కూడా తెలియని విషయాలు కూడా నేను అంటే మీ అందరి ద్వారా కూడా నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను కూడా నేర్చుకున్నాను సార్ మీ అందరి ద్వారా చాలా విషయాలు.
అట్లా. సో అన్ని విషయాలు ఒక్కరికి ఎప్పుడు ఆ, తెలుసు అనుకోవడం చాలా తప్పు. సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చిన. సో ఎందుకంటే నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఇది మన మీటింగ్లోకి వెళ్ళి. ఇక్కడ మన తెలుగు వాళ్ళతో నేర్చుకున్నాను, నెక్స్ట్ హిందీ మీటింగ్కి పోయి అక్కడ నేర్చుకున్నాను. సో మనం ఏంటంటే నిత్య విద్యార్థి అనమాట, నేను చెప్పేవాళ్ళం కదా. ఎందుకంటే మైండ్లో మనము ఏదైనా కూడా మనము నాలెడ్జ్ పరంగా చూస్తే అసలు నాలెడ్జ్ అనేది ఎప్పటికి అయిపోదు. నాలెడ్జ్ అనేది ఎప్పటికి అయిపోదు, అది ఒక చదువు మాదిరి అనమాట. సారీ మీకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఇంకొక నిమిషం. సో నాలెడ్జ్ పరంగా మనం ఎప్పుడు కానీ అసలు ఇక అయిపోయింది, ఇక ఫైనల్ లాస్ట్ ఇదే అన్నట్టు ఉండదు ఎప్పటికీ. సో ఎంత తెలిసినా కూడా మనకు తక్కువే. సో అందుకని అంటాను మిమ్మల్ని, ప్రతి ఒక్కరు మనం అందరము సో ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ విధంగా ఉన్నాం కనుక మనము అందరం కూడా ఇప్పటికి కూడా అదే విధంగా ఉన్నాం. సో మనం మనీ కాదు మనం చూసేది. సో ఏమంటారు దీన్ని, రిలేషన్షిప్ చెప్పాలంటే. ఇక్కడ ఇప్పటిదాకా మనం నిజంగా నిలబడ్డాము అంటే ఇక్కడ ఇప్పటికి కూడా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వెళ్ళి సో ఎవరైతే జర్నీ చేస్తున్నారో మనది మైండ్ సెట్ కాదు, మనీ మైండ్ సెట్ కాదు. అంటే ఏదో కొద్దిగా వచ్చింది అంటే తీసుకుందాం పోదాం అనే సెట్ కాదు మనది అని మనకి ఇట్టే అర్థమవుతుంది, ఎవరు చెప్పకుండా పని అవసరం లేదు. సో ఆ విధంగా ఉన్నాం కనుక ఇప్పటిదాకా మనం ఈ విధంగా ఉండగలిగాం. అఫ్కోర్స్ ఎవరికైనా మనం ఫ్యామిలీ పోషించాలంటే ఖచ్చితంగా మనకు మనీ అనేది అవసరమే. బట్ అయినా కూడా సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ విధంగా ఉండి కూడా మనము సిస్టంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. అయినా కూడా మనం ఎటన్నా మనం కదిలామా? ఓకే సార్, కొన్ని వాటర్ చదుదాం. ఓకే. సో ఇట్లా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు మనం నేను కాదు మనం అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలా ఉండొచ్చు. ఎన్ని రోజులైనా కూడా ఈ విధంగా ఉండొచ్చు, ఎన్ని రోజులైనా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, అవి ఏంటంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్ మనీ అనేది. ఓకే, సో ఎనివే నేనైతే మరి స్టార్టింగ్ నుంచి అయితే లేను, ఏం వినలేకపోయాను. ఐ హోప్ మీరందరూ ఉన్నారు కదన్న ఒక ఇది అనమాట. బట్ నేను 7:45 గుర్తొచ్చింది, టక్కన ఫోన్ తీసి చూశాను, అరే బాపు నేను అసలు మీటింగ్ కూడా స్టార్ట్ చేయలేను ఈరోజు మరి అని అనుకున్నాను అనమాట. తర్వాత చూస్తే అక్కడ నేను మీటింగ్ జస్ట్ టెలిగ్రామ్లోకి వెళ్తే అక్కడ నాకు కనబడుతుంది నోటిఫికేషన్లో మీరు మాట్లాడుతున్నట్టుగా. థ్యాంక్ గాడ్ మన వాళ్ళు ఉన్నారు, నో ప్రాబ్లం అన్న ఆలోచనతో ఉన్నానమాట. ఇంకా సార్ ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సార్, గ్రేట్, చాలా బ్రహ్మాండంగా ఉన్నాం సార్ అందరం. అదే విధంగా ఉండాలా మనం, ఇదే విధంగా మనం ముందుకెళ్దాం. అది సిస్టమ్ ఎప్పుడు భూమి అవుతుందో భూమి అవ్వని టెన్షన్ తీసుకునే అవసరం లేదు. చాలా మంది చాలా రకాలుగా వింటుంటారు, డోంట్ వరీ. మనం ఇంకా చాలా కూడా మనం నేర్చుకుందాం. సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ తీసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఓకే, ఎవరికైనా డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, చూద్దాం జూలై వరకు, ఎందుకంటే మనకి మే 2020 తర్వాత డిపి ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ 1 monthలో అయిపోయిన తర్వాత 1 monthలో మరి వాట్ ఇస్ ద చేంజెస్, సేమ్ చేంజెస్ వస్తుందో చూద్దాం. చేంజెస్ రావాలా నాకు తెలిసి, లేకపోతే ఎట్లా చేంజెస్ అనేది రావాలి ఖచ్చితంగా. వస్తేనే మంచిగానే మనం అందరం మన ఆలోచన అనమాట. అప్పటి వరకు వై రాజు సార్ హ్యాండిల్ చేశారు సార్. వై రాజు సార్, వెల్కమ్ సార్. వై రాజు సార్ వెల్కమ్. రాజు సార్ వెల్కమ్. మన ఎరసిందు సారీ సార్ గుడ్ మార్నింగ్. అది ఏలో టచ్ అయింది సార్. ఓకే.
ఎక్కడ వచ్చారా డ్యూటీకి వెళ్ళి డ్యూటీలో ఉన్నారు? ఒకసారి ఎట్లాగో వచ్చాను సార్. అందరికి మరి గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడే బస్సు దిగి రూమ్కి వెళ్తున్నాం సార్, అందుకే అది ఇట్లా టచ్ అయినట్టుంది. ఓకే, ఇప్పుడే వచ్చాము డ్యూటీ నేను కూడా ఈ నుంచి. రోజు మరి ఇప్పుడే అందరికీ బస్ గుడ్ దిగాను. మార్నింగ్ సార్. మరి అందరూ మన గురువులు చేయబట్టి అందరూ మేము శుభ్రంగా పొద్దున రిచ్ భారత్ టీం కానీ వీలైనంత వరకు వినగలుగుతున్నాం. అప్పుడప్పుడు ఇట్లా టైం ఉన్నప్పుడు కోవిడ్ మీటింగ్ కూడా రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు వరకు కనెక్ట్ లో ఉన్నామంటే మరి నా అప్లైన్ నాగరాజు, మరి గ్రాండ్ అప్లైన్ కోవిడ్ రాజేష్ సార్ గారు వారి పుణ్యం వల్లనే ఈ రోజు కూడా నేను ఈ కనెక్ట్ అయ్యి రిచ్ భారత్ నుంచి కానీ కోవిడ్ టీం నుంచి కానీ మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. పివిఎస్సి మెటా తరపున కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా తీసుకుంటున్నాం సార్. మరి దీనికి తోడ్పడిన మరి జేడిఆర్ సార్కు మరి మీరందరూ కలిసి ఈ టెలిగ్రామ్ అనే ఒక యాప్ను తయారు చేసి మా అందరి కోసం, మా సర్వసాధారణ మానవులు అంతా ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ఒక టెలిగ్రామ్ మీటింగ్ వచ్చి మాతో పాటు మీరు రండి, సమయం ఇవ్వండి, సంపాదించుకోండి అనే ఆలోచనతోని మరి మీరు ఈ కంటిన్యూ చేస్తున్న రిచ్ భారత్ టీం కానీ కోవిడ్ టీం కానీ మరి అందరికీ పేరు పేరున ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నా సార్. అందరికీ మరి మరి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, 100% మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలా, ముందుకు వెళ్ళాలా అనేది మీరు మాటలు అర్థమైంది. 100% సార్. సో థ్యాంక్ యూ. ఇక మరి ఎందుకంటే టైం కూడా అయింది, మరి నేను కూడా కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి ఇక, ఎందుకంటే ఇప్పుడే రూమ్కి ఎంటర్ అయ్యాను అనమాట. నేను కూడా ఇప్పుడే ఎంటర్ అయ్యాను. సో అందుకని చెప్పేసి సో మరి పార్ట్నర్స్, సో మరి ఏమన్నా ఇంకా రేపు మాట్లాడుకుందాం మరి, ఇంకేమన్నా కూడా. సో థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్ సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.